ఇంకా చికెన్లోకి అమ్మ తడి మసాలా ఆల్రెడీ నూరేసింది కదా, ఇవైతే పొడి మసాలా కోసం అనమాట, అంటే గరం మసాలా పౌడర్ కోసము ఫ్రై చేస్తున్నాను. ఇందులో ధనియాలు, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేసాను అనమాట. వీటితో పాటుగా కొంచెం లాస్ట్లో మనము ఇది ఎండు కొబ్బరి వేస్తే ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎండు కొబ్బరి కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు అనమాట. వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనము ఆనియను, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ నూరుకునేటప్పుడు వేసుకున్నాము. మళ్ళీ దీనిలో ఎందుకోసం అంటే ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగా వస్తుంది ఫ్లేవర్, అందుకోసం అనమాట. ఇప్పుడు వీటన్నిటిని నేనైతే నూరేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ పొయ్యి మీద పెట్టేశాను కదా, అది ఉడుకుతూ ఉంటుంది. లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకొని అందులో వేసేసుకోవచ్చని నూరుకుంటున్నాను అనమాట. మామూలుగా మిక్సీ ఉంటే తొందరగా